నమస్కారం అందరికీ. మనం ఈరోజు జామ చెట్టు గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. అసలు జామ చెట్టు ఎక్కడ నాటాలి? ఎలా పెంచాలి? దీటి నుంచి మనం ఫ్రూట్స్ ఎలా హార్వెస్ట్ చేయాలనేది ఈ వీడియో అనమాట. అండ్ ఈ వీడియో లాస్ట్‌లో అయితే మనకొక స్పెషల్ టిప్ కూడా ఉంది. సో, మిస్ కాకుండా చూడండి. సో, ఫస్ట్ అయితే జామ చెట్టుని మనమైతే బేసిక్‌గా జామ చెట్లయితే మన లోకల్ ఏరియాస్‌లో చాలా బాగా వస్తాయి. సో, పక్షులు గింజలవి వేయడం వల్ల వాటికవే నాటు రకమైతే మొలిచేస్తాయన్నమాట. కాకపోతే మనకి తైవాన్ గానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ జామ మొక్కలు కావాలంటే మనం నర్సరీస్ నుంచి గ్రాఫ్టెడ్ వెరైటీస్ తీసుకుంటే మనమైతే క్రాప్‌నయితే ఈజీగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. సో, జామకాయ తినడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో విటమిన్ సి, ఫైబర్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో, ఇలా తినడం వల్ల మనకైతే టీ అయితే బాగా బూస్ట్ అవుతుంది. సో, జాంకాయ అనేది మనం డైలీ లైఫ్‌లో తినడం బెటర్ అనమాట. సో, ఫస్ట్ అయితే ఫ్లవరింగ్ ఇలా వస్తుంది. మీకు కనిపిస్తుంది కదా! సో, ఫస్ట్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన తర్వాత, ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్‌లో అయితే చిన్న కాయలా అవుతుందనమాట. ఆ తర్వాత మనకి లాస్ట్ స్టేజ్‌లో అయితే ఫుల్‌గా కంప్లీట్ అయిన గోవా అయితే మనకొస్తుంది. సో, ఫస్ట్ ఇది ఇలా ఫ్లవరింగ్ వచ్చినప్పుడు దానికదే పాలినేట్ అవుతుందనమాట. సెల్ఫ్ పాలినేట్, ఓపెన్ పాలినేట్. సో, అలా పాలినేట్ అయిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న పిందుల్లాగా అయితే జామ చెట్టు అయితే రెడీ చేసుకుంటుంది. అండ్ మెయిన్‌గా జామ మొక్కకేంటంటే గ్రాఫ్టింగ్ టెక్నిక్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎందుకంటే గ్రాఫ్టింగ్ టెక్నిక్ యూజ్ చేస్తే ప్లాంట్స్ అనేవి పెంచుతారనమాట. సో, అలా మనకి గోవా ప్లాంట్స్ అయితే ఎక్కువ దొరుకుతాయి. నాటు వెరైటీస్ అయితే నార్మల్‌గా పక్షుల వల్ల, వీటి వల్ల జస్ట్ విత్తనాల వల్ల అయితే వస్తాయన్నమాట. సో, ఆ తర్వాత ఫ్లవర్ నుంచి ఇలా పిందుగా మారుతాయి కదా! సో, ఇలా మారడానికి కొన్ని డేస్ టైం అయితే తీసుకుంటుంది. సో, బేసిక్‌గా 3 సీజన్స్ ఉంటాయి కాబట్టి సమ్మర్, వింటర్, రైనీ సీజన్. సో, ఏం చేయాలంటే జామ మొక్క వేసిన తర్వాత మనమైతే ప్రూనింగ్ చేయాలనమాట. సో, ప్రూనింగ్ చేస్తే మనకి క్రాప్ అనేది ఇలా కాయలనైతే బాగా ఇస్తుందనమాట. సో, దీంట్లో కూడా హార్డ్ ప్రూనింగ్ ఉంటుంది, నార్మల్ ప్రూనింగ్ ఉంటుంది. హార్డ్ ప్రూనింగ్ అంటే ఏంటంటే కొమ్మలుంటాయి కదా! సో, జస్ట్ ఆ కొమ్మలు మొత్తం లాస్ట్ వరకు ఉంచేలాగా మొత్తం హార్డ్ ప్రూనింగ్ చేసేయాలనమాట. హార్డ్ ప్రూనింగ్ చేస్తే మళ్ళీ చిగుర్లొచ్చి, సో, ఇలాగ పువ్వులొచ్చి తర్వాత ఇలా అయితే మంచి మంచిగా కాయలుగా అయితే మారతాయనమాట. సో, ఇలా గనక మీరు గనక ఫ్రూటింగ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారైతే కేర్ అండ్ మెయింటెనెన్స్ అయితే చాలా చేయాలనమాట. ఇంకా ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వాలి. నేచురల్ ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా! సో, కౌ డంగ్ ఇవన్నీ ఇవ్వచ్చు. అంతే కాకుండా వాటితో పాటుగా పొటాషియం ఇవన్నీ కలిపిన పెస్టిసైడ్స్ ఇస్తే మాత్రం ప్లాంట్ అయితే గ్రోత్ చాలా బావుంటుంది. అండ్ వీడ్ కంట్రోల్ అయితే కంపల్సరీగా చేయాలి. సో, కలుపు మొక్కలేమన్నా ఉంటే అవైతే తీసేయాలనమాట. సో, జామ మొక్కకి ఫస్ట్ స్టార్టింగ్ అయితే రూట్స్ ఇలా ఉంటాయన్నమాట. సో, నేను చూపించడానికి ఇలా తీశాను. అండ్ ఇలా వైట్‌గా డిసీజెస్ అవి వస్తూ ఉంటాయి. సో, మీరైతే హార్డ్ ప్రూనింగ్ అయితే కంపల్సరీ చేయాలనమాట. సో, ఇలా ఫస్ట్ ఫ్లవరింగ్ వస్తుంది. సో, ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత సో, ఇలా కాయలా మారుతుంది. అంటే పిందె స్టేజ్‌లో ఉన్నప్పుడనమాట జాంకాయి. సో, ఈ టైంలోనే పుచ్చులు, పెస్ట్‌లు అవన్నీ అటాక్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో, మీరు గనక నేచురల్ రెమెడీస్ లైక్ నిమ్మరసం లేదా వేప నూనె గనక స్ప్రే చేస్తే మాత్రం మీరు ఆ పెస్ట్‌నయితే రిమూవ్ చేసేయొచ్చు. అండ్ ఇంకా హార్వెస్టింగ్ అండ్ ఈల్డింగ్ విషయానికొస్తే మనం జామ చెట్టు నాటిన తర్వాత ఒక 2, 3 ఇయర్స్‌కైతే మనకైతే ఈల్డింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఒక ట్రీ వచ్చేసి మనకి 30-40 కేజీస్ పండ్లయితే ఇస్తుందనమాట. పెద్ద పెద్ద జామకాయ చూసారు కదా! సో, మీకు కూడా ఇంత బాగా కాయాలంటే బోనస్ టిప్ ఏంటంటే, మనం జామ చెట్టు నాటిన తర్వాత ఫస్ట్ 1, 2 ఇయర్స్ మాత్రం మనం కొత్తగా వచ్చిన పోతుంటుంది కదా! ఆ పోత మొత్తం తీసేయాలి. ఆ తర్వాత గ్రాఫ్టింగ్ చేయాలనమాట. సో, గ్రాఫ్టింగ్ చేస్తే మనకి క్వాలిటీగా వస్తాయి కాయలు ఇలాగా బాగా. సో, చాలా రీసెర్చ్ చేసి నేను అన్ని డీటెయిల్స్ అయితే కవర్ చేశాను. మీకు డౌట్ ఉంటే కామెంట్‌లో లెట్ మీ నో. థాంక్ యూ.